మనం గత వీడియోలోను తెలుగు వర్ణమాల వాటి వివరణ గురించి తెలుసుకున్నాం కదా. మరి కొంచెం క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇవి ఇప్పుడు మనం పరిశీలించినవన్నీ కూడా 6వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్న ఇచ్చినవే, అన్నీ కూడా తెలుగు అకాడమీ పుస్తకంలోనివే. సో దాంట్ల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, కింది అక్షరాలు పరిశీలించండి. స్థిరాక్షరాల చుట్టూ 0 చుట్టండి. అసలు స్థిరాక్షరాలు అంటే ఏంటి? స్థిరాక్షరాలు అంటే పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు అంటే ఏంటి? ఇక్కడ పరుషాలు అంటే ఏంటి? కచేరి తప్పులు. సరళాలు అంటే గజరి తప్పులు. సో ఇక్కడ పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు అంటే మిగిలిన ఉంటాయి కదండి, అవన్నీ కూడాను స్థిరాలు. సో పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు, వాటినే స్థిరాక్షరాలు అంటారు. అక్షరం అంటే తెలుసు కదా, అది వాటిని స్థిరాక్షరాలు. స్థిరము అంటే కదలిక లేనిగా ఉండేవి, ఎటువంటి మార్పు చెందకుండా ఉండేవి అని అర్థం. సో వాటిని స్థిరాక్షరాలు అంటారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. నెక్స్ట్, కింది వాక్యాలలో స్పర్శాక్షరాలను 0 చుట్టండి. ఏంటి స్థిరాక్షరాలు స్పర్శాక్షరాలు? మనం చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడాను వీటి గురించి వినలేదు, తెలియదు మనకి. అసలు స్పర్శాక్షరాలు అంటే ఏంటి? కా నుండి మా వరకు గల హల్లులను స్పర్శాలు అంటారు. సో మనం ఇక్కడ ఏంటి? స్థిరాలు అంటే ఏంటి? సరళాలు పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన అన్నీ కూడా స్థిరాలు అని తెలుసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఏంటి? స్పర్శాలు అంటే ఏంటి? కా నుండి మా వరకు గల హల్లుల్ని స్పర్శాలు అంటారు. ఇక్కడ మనం కొన్ని గమనించినట్లయితే, ఈ సంవత్సరం మీరు సెలవులకు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ కా నుండి మా వరకు ఉన్న వాటిలో మనం ఐడెంటిఫై చేయాలి. వీటికి సంబంధించి బిట్ ఇచ్చేటంటే ఎలాగిస్తాడు? స్పర్శాలను కింద ఉన్న వాటిలో స్పర్శాలను గుర్తించండి అంటే ఏంటి? ఇక్కడ స్పర్శాలు అంటే ఇక్కడ మా అన్నారు కదా అని మీ ఇకారం ఉన్నది గుర్తించకూడదు. ఓన్లీ అక్షరాలే మనం అక్షరాలే గుర్తించాలి. ఇక్కడ చూడండి, ఇందులో ఎటువంటి స్పర్శాక్షరాలు లేవు. ఇక్కడ చూడండి, ద అనేది ఉంది చూడండి. ద అనేది కా నుండి మా వరకు ఉన్న వాటిలోనే ఉంటుంది. నెక్స్ట్ సా అనేది ఉండదు. ఇక్కడ సా వా ఇవన్నీ రా ఇవన్నీ కూడా ఉండవు. నెక్స్ట్ చూడండి, ఈ ప్రా అనేది ఉంది కదా అని గుర్తించారనుకోండి, అది రాంగ్ అవుతుంది. ప్రా అనేది దీనికి ఒత్తు ఉంది అంటే ఒత్తు ఉన్న పదాలు, దీర్ఘంలో ఉన్న పదాలు కాదు, ఓన్లీ అక్షరములే. మనం కా నుండి మా వరకు ఉన్నవి అక్షరములే. ఇది పా. నెక్స్ట్ చ. వీటిలోని ఇవి 3 కూడాను స్పర్శాక్షరాలు. ఇది ఈ ఏడాది ఇంకెటైనా వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా వీటిలో ఏమీ లేవు. ఇది ఒక టా ఒకటే స్పర్శాక్షరం. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తించుకోండి. స్థిరాక్షరాలు అంటే పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు గుర్తుపెట్టుకోవాలి. స్పర్శాక్షరాలు అంటే ఏంటి? కా నుండి మా వరకు ఉన్న హల్లులు స్పర్శాలు. నేను లాస్ట్ వీడియోలోనూ ఒక టేబుల్ వేసి టేబుల్ ఐడెంటిఫై చేయాలి ఎలాగని చెప్పాను కదా, అది మీరు వేసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్, కింది వాక్యాలు పరిశీలించండి. వర్గయుక్కులు గుర్తుపెట్టండి. వర్గయుక్కులు అంటే ఏమీ కదండి. వర్గము అంటే యుక్కులు అంటే ఒత్తు అక్షరాలు. వర్గయుక్కులు అంటే ఒత్తు అక్షరాలు, అది ఈజీగా గుర్తుపెట్టుకోండి. వర్గయుక్కులు అంటే ఒత్తు అక్షరాలు. ఆయనకు కరమునకు తేడా తెలియదు. ఇక్కడ చూడండి, కరము అనేది ఒత్తు ఉంది కాబట్టి ఇది ఒత్తు అక్షరం. ఘనతకు మూలం వినయం. ఘ అనేది ఒత్తక్షరం. భయపడితే జీవితంలో ముందుకు పోలేం. ఇది నిజమే, మన జీవితంలో ఎదురయ్యే సంఘటన. భయపడితే జీవితంలో ముందుకు పోలేం. ఏదైనా సరే భయం వదిలి ముందుకు వెళ్తేనే విజయం సాధ్యమవుతుంది. మనకి టెట్ అయినా డిఎస్ అయినా భయపడుతూ ఉంటే ఎగ్జామ్ రాయలేము. సో భయం వదిలేసి మనకు వచ్చింది ప్రజెంటేషన్ చేసి నేర్చుకునే ప్రజెంటేషన్ చేస్తే మనం ముందుకు వెళ్తాం. సో భయపడితే జీవితంలో ముందుకు పోలేం అనేదిలో బా అనేది ఏంటి? ఒత్తక్షరాలు. మళ్ళీ చెప్తున్నాను, వర్గయుక్కులు అంటే ఒత్తక్షరాలు. నెక్స్ట్, క్రింది వాక్యంలో అనునాసిక అక్షరాలు గుర్తించండి. అనునాసికము ఇక్కడ ఉంది చూడండి. నాసికము అంటే ఏంటి? ముక్కు సహాయంతో పలికేది. మనం టేబుల్ వేసాం కదా, టేబుల్లో పంచమి వర్గంలో ఉన్నది ఈ న్యా ని నా మా అని చెప్పుకున్నాం కదా, అవి అనమాట. కరుణ నమస్కారం పెట్టింది. ఇక్కడ చూడండి, అనా అనేది అనునాసికము, నా అనేది అనునాసికం, మా అనేది అనునాసికం. సో బిట్ ఎలాగిస్తాడు? క్రింది వాటిలో అనునాసిక అక్షరాలు ఏది? లేదంటే నా మా ఇది
ఏ అక్షరానికి చెందింది లేదా ఏ వర్గానికి చెందింది అని కూడా అడుగుతారు. అది మరి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్రింది మాటలలో అంతస్తాలను గుర్తించండి. అంతస్తాలు అంటే చెప్పాను కదా, పైన అంగుడికి సహాయంతో కలిగాయి. మన అంతస్తాలు ఏం చెప్పుకున్నాం? యా, రా, రా, లా, అలా, ఆ, వా అవన్నీ కూడా అంతక్షరాలని చెప్పుకున్నాం కదా. ఇక్కడ వా కూడా అంతస్తమే అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా అంతక్షరాలు. నెక్స్ట్ కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. ఊష్మాలు అంటే చెప్పుకుని కదా, ఊదుతూ పలికే, గాలిని బయటికి ఊదుతూ పలికే వాటిని ఊష్మాలు అంటారు. గాలిని మనం కొన్ని అక్షరాలు పలికినప్పుడు అవి కొన్ని అంటే గాలిని ఊదడము, పైన టచ్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం అలా ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటే మనం ఇంకా మర్చిపోలేము. మనం ఏదైనా నేర్చుకున్నామంటే, ఒక విషయాన్ని నేర్చుకున్నామంటే దాన్ని మన సరళంగా మన నిత్య జీవితంలో జరిగే సంభాషణలకు ఆధారంగా చేసుకొని ఉంటే మనం ఏది కూడా మర్చిపోలేము అనమాట. ఊష్మాలు అంటే ఇక్కడ చూడండి, ష, స, షే, ఇవన్నీ కూడా మనం గాలి బయటికి ఊది పలుకుతున్నాం కదా, వీటిని ఊష్మాలు అంటారు. నెక్స్ట్ కింది వాక్యాల తాళవ్య అక్షరాలను గుర్తించండి. తాళవ్యము అంటే ఏంటి? దవడ. చెప్పుకున్నాం కదా తాళవ్యము. తాళవ్యము అంటే దవడ. దవడ సహాయంతో పలికే అంటే ఈ, ఈ, చ, చ, ఇవన్నీ కూడా మనకి తాళవ్యాలు. వీటి నుంచి మరీ చెప్తున్నాను, వీటి నుంచి కంపల్సరీ 2 మార్క్స్ అయితే పక్కాగా వస్తాయి. నెక్స్ట్ క్రింది గడిలో మూర్ధన్యాక్షరాలు గుర్తించండి. గడి అంటే ఇక్కడ ఇచ్చాడండి. ఇందులో మూర్ధన్యాక్షరాలు. మూర్తము అంటే చెప్పుకున్నాం కదా, అంటే టా వర్గానికి చెందినవి. మూర్తము అంటే ఏంటి? పైన అంగిటి సహాయంతో పలుకుతాం కదా, అవి టా, ఠ, డ, ఢ, న, ఇవన్నీ కూడా ఈ 5 కూడాను మూర్ధన్యాలు. మనం అంగిటి సహాయంతో పలుకుతాం కాబట్టి ఇవి మూర్ధన్యాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో ఉన్న దంతాక్షరాల కింద గీత గీయండి. దంతాక్షరాలు, దంతము అంటే దంత సహాయంతో పలికేది. చూడండి, తా వర్గం చెందింది దంతాక్షరాలే కదా, దంత్యాలు తా వర్గానికి చెందింది. తా, ద, సం. నెక్స్ట్ సా కూడాను దంతాక్షరమే. నెక్స్ట్ చూడండి, ఈ వాక్యంలో ఓష్టాక్షరాలు గుర్తించండి. ఓష్టము అనగానే మనం అది పెదవి సహాయంతో పలికేది. ప, ప, బ, బ, మ. ఓష్టాలు అనేవి ఎలా అంటారు? పెదవి సహాయంతో. సో మా అనేది ఓష్టము, బా అనేది ఓష్టం అనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా వీటిని గుర్తించాలి. ఇవి మటుకి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి మరికొన్ని ప్రశ్నలు క్లుప్తంగా తెలుసుకుందాం. సో మరికొన్ని ప్రశ్నలు క్లుప్తంగా తెలుసుకుందాము. కఠినంగా పలికే అక్షరాలను ఏమంటారు? కఠినంగా చెప్పుకున్నాం కదా ఇందాక టేబుల్లోను. కఠినంగా పలికే అక్షరాలను ఊష్మాలు, అంతస్తాలు, సరళాలు, పరుషాలు. వీటిని ఏమంటారు? ఊష్మాలు అంటే గాలి బయటికి ఊదుతూ పలికేవి ఊష్మాలు. అంతస్తాలంటే పైన అంగుటిని తాగి పలికేవి అంతస్తాలు. సరళాలు అంటే సరళంగా పలికేవి అంటే గజెడతపులు. పరుషాలు అంటే ఏంటి? కఠినంగా పలికేవి కచటతపులు. సో నాలుకతో గట్టిగా అంగిల్ని తాగుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు. నాలుకతో గట్టిగా తాగుతూ అంటే టా, ఠ, డా, ఠ అన ఇవి మూర్ధన్యాలు. అవి ఏంటి? నాలుగుతో అంగిల్ని గట్టిగా తాగుతూ పలుకుతాం కాబట్టి వాటిని మూర్ధన్యాలు అంటాం అనమాట. ఓ, ఔ వీటిని ఏమంటారు? కంఠోష్టములు. అంటే కంఠంతోనూ అదేవిధంగా ఓష్టముతోనూ పలుకుతాం కాబట్టి వీటిని కంఠోష్టాలు అంటారనమాట. స్థిరాలు అంటే ఏమిటి? పరుషాల కాదు కదా. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. మీకు ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. పరుషాలు స్థిరాలు కాకుండా మిగిలిన హల్లుల్ని స్థిరాలు అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ముక్కు సహాయంతో పలికే అక్షరాలను గుర్తించాం. ముక్కు అనగానే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తాళవ్యం అంటే దవడ. కంఠ తాళవ్యం అంటే కంఠము తాళవ్యము. పరుషాలు అంటే కచ్చటతపులు. నెక్స్ట్ అనునాసికం అంటే ముక్కు సహాయంతో పలికేవి అనునాసికాలు అంట. నెక్స్ట్ తావర్గానికి చెందనిది ఏది? మనం ఇక్కడ ప్రశ్నని క్లియర్గా చెందనిది ఏది? మనం తావర్గం అంటే ఏంటి? దా నా ఉంటుంది కదా, అందులోనూ ఏంటి చావర్గానికి ఈ తా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ దా అనేది ఉంటుంది, నా అనేది ఉంటుంది. ఈ గా అనేది మనకి తావర్గంలో ఉండదు. సో ఇది రైట్ ఆన్సర్.
క్రింది వానిలో దంతోష్టం ఏది? దంతోష్టం అంటే ఒకటే ఉంటుంది, అంటే దంతంతో నెక్స్ట్ పెదవితో పలికేది వంటి వా ఒకటి దంతోష్టం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రశ్నలు అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఇంకా అభ్యర్థులు ఎవరైనా మీ స్నేహితులు ఉంటే వాళ్ళకి కంపల్సరీగా నా వీడియోని షేర్ చేయండి.